హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను దక్షిణ భారతదేశంలోని సముద్ర తీరం గురించి వివరిస్తున్నాను. ఇది వచ్చేసి దక్షిణ భారతదేశంలో పడమర, పశ్చిమాన గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలై దక్షిణాన తమిళనాడు వరకు, తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు సముద్ర తీరం కలదు. అందుకనే భారతదేశంకి మూడు వైపుల నీరు, ఒకవైపున భూమి ఉన్నందువల్లనే భారతదేశమును ద్వీపకల్పమని అంటారు. మూడు వైపుల నీరు ఉంది కాబట్టి. పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము ఉన్నది. పశ్చిమమున గుజరాత్ మొదలుకొని సముద్ర తీరము, అలాగే దక్షిణాన తమిళనాడు, అలాగే తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నది సముద్ర తీరము. మొత్తం సముద్రం తీరరేఖ పొడవు 11,098 కిలోమీటర్లు. 11,098.81 కిలోమీటర్లు. పాతదైతే 7,516 కిలోమీటర్లు. భారతదేశము తీరరేఖ పొడవు ఓల్డ్దైతే 7,516 కిలోమీటర్లు, కొత్తదైతే 11,098.81 కిలోమీటర్లు. ఇది 2025 ఏప్రిల్లో ద్వీప భూభాగాలను కలిపి మొత్తం 11,098.81 కిలోమీటర్లు. అంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కూడా కలుపుకొని ఇది మొత్తము తీరరేఖ పొడవు చెప్పబడినది. ఈ సముద్ర తీరము ఏ ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాము. పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంకి సముద్ర తీరం ఉన్నది. అలాగే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలకన్నింటికీ కూడా సముద్ర తీరము కలదు. వీటన్నింటిలో కూడా సముద్ర తీరం ఎక్కువగా కలిగినటువంటిది గుజరాత్ రాష్ట్రము. గుజరాత్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 2,340 కిలోమీటర్లు. 2,340.62 కిలోమీటర్లు. రెండవ పెద్ద తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. తమిళనాడు తీరరేఖ పొడవు వచ్చేసి 1,068 కిలోమీటర్లు. అలాగే మూడవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 1,053.07 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖము ఓల్డ్ది వచ్చేసి 973 లేదా 74 కిలోమీటర్లు. అలాగే గుజరాత్ది 1,600 కిలోమీటర్లు. ఇప్పుడు న్యూ డేటా అయితే ఇది. అన్నింటికంటే ఎక్కువ తీరరేఖను కలిగిన రాష్ట్రం ఉంటే గుజరాత్, సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఈ ఒక్కొక్క రాష్ట్రంలో సముద్ర తీరంకు ఒక్కొక్క పేరు కలదు. గుజరాత్లో సముద్ర తీరమును కాతియావాడ్ తీరం అని అంటారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా మూడు రాష్ట్రాలను కలిపి కొంకణ్ తీరము అంటారు. కర్ణాటకలో కెనరా తీరము అంటారు. కేరళలో మలబార్ తీరము అంటారు. తమిళనాడు కోరమండల్. చోళులు పాలన చేశారు కాబట్టి చోళులు చోళమండల్ తీరం అని పిలిచేవారు. చోళాని పలకడం రాక దీన్ని అలాగే కోరమండల్ అని పిలవడం జరిగింది. చోళమండలము పోయి కోరమండల్ అని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ను ఇటువైపు తమిళనాడు తర్వాత ఆంధ్ర సముద్ర తీరమని, కోస్తా తీరమని, సర్కార్ తీరమని నైజాం వాళ్ళు పాలించినారు కాబట్టి గోల్కొండ తీరమని అలా పేరు ఉంది. ఒడిశాలో ఉత్కల్ తీరము, కళింగ తీరమని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లో వంగా తీరమని పేర్లు కలవు.
మరి ఒకసారి అండి, గుజరాత్ రాష్ట్రంలో సముద్ర తీరమునకు కతియావాడి తీరం అని పేరు కలదు. అలాగే గుజరాత్, మహారాష్ట్ర, గోవా మూడు రాష్ట్రాలను కలుపుకొని కొంకణ్ తీరం అని పిలుస్తారు. కర్ణాటకలో కెనరా తీరం అని అంటారు. కేరళలో మలబార్ తీరం అని పిలుస్తారు. తమిళనాడును వచ్చేసి కోరమండల్ తీరం అంటారు. ఏపీ వచ్చేసి సర్కారు. ఒడిశాలో ఉత్కల్, కళింగ, వెస్ట్ బెంగాల్ బంగా లేదా వంగా తీరం అని పిలుస్తారు. ఈ లక్షద్వీపులో అండమాన్ నికోబార్ దీవుల సముదాయము ఈ తీరరేఖను కూడా కలిపే మొత్తం సముద్ర తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. ఇది వచ్చేసి కొత్తది. భారతదేశ తీరరేఖ పొడవు మరియు ఏ రాష్ట్రంలో ఏమని పిలుస్తారనే దాని గురించి మనము తెలుసుకున్నాము.